ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజా సమస్యలపై ఏ విధంగా మాట్లాడతామని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ప్రశ్నిస్తున్నారు. ప్రజలు తమను గెలిపించింది సమస్యలపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై పోరాటం చేయడానికేనని సుధా అంటున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అంటున్న బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధాతో అసెంబ్లీ నుండి మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. స్టార్ట్ అయిన కొద్దిసేపటికే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటికి రావడం జరిగింది. అసలు ఎందుకు వచ్చారు ఏమిటి అని తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడటానికి బద్వేలు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు. మేడం, ఈ సమావేశాలకు వెళ్ళారు, తర్వాత బయటికి రావడం జరిగింది. అసలు మీరు ఈ సమావేశాలకు రావడం కారణం ఏంటి, బయటికి రావడానికి కారణం? ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో మనము ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా చూస్తున్నాము. ఉన్న పార్టీలంతా ఏకమై ఈరోజు అధికారం చేపట్టారు. ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. స్టార్టింగ్ నుంచి కూడా మేము అడిగేది ఏంటంటే వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ అన్నది ప్రతిపక్షం. ప్రజల సమస్యలు కానీ ఇవన్నీ కూడా సమర్థవంతంగా అసెంబ్లీలో డిస్కస్ చేయాలా, ఇవన్నీ కూడా చేయాలంటే ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నది మేము అడుగుతున్నాం. ఎందుకంటే అన్ని పార్టీలు అలయన్స్లో ఉన్నప్పుడు, ఒకే ఒక పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో ఏంటి, ఎందుకు ఈ జాప్యం జరుగుతూ ఉంది? ఇది మేము స్టార్టింగ్ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక స్టాండ్ తీసుకోలేదు. కాబట్టి మేము మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించి మాకు అసెంబ్లీలో మా వాయిస్ వినిపించేదానికి అవకాశం ఇవ్వమని మేమందరం రిక్వెస్ట్ చేసి ఆ విషయంగానే బాయ్కాట్ చేయడం జరిగింది. అంటే మేడం గారు, ఇప్పుడు మీరు ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. ప్రతిపక్ష హోదా కావాలంటే 10% సంబంధించి సీట్లు ఉండాలని చెప్పి ఉన్నది కదా, దాన్ని ఎలా వైలేట్ చేస్తారు? మీరు గమనిస్తే దేశంలో ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఎక్కడుంది చెప్పండి, ఒక ఏపీలో తప్ప. మీరే చెప్పండి, ఇది ఎంతవరకు న్యాయం? ఈరోజు రైతుల పైన జరుగుతోంది. వాళ్ళకు మినిమం ధర లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు. వాళ్ళ సమస్యలు తీసుకెళ్లాలా? ఇవన్నీ ఎలా తీసుకెళ్తాం చెప్పండి? నిరుద్యోగ భృతి అన్నారు. ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కానీ మహిళల గురించి చూస్తే కనుక అంతకుముందు మైకులు పట్టుకొని అందరూ మహిళలకు అన్యాయం అయిపోతుందని మాట్లాడిన వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజుకు ఒక అగత్యం జరుగుతుంది. వ్యాలంటైన్స్ డేనా ఆ రోజు చిత్తూరు జిల్లాలో ఒక అమ్మాయి ఫేస్ మీద అంతా యాసిడ్ పోసి, ఒక్కరన్నా ఏదైనా స్పందన ఉందా? ఏదైనా జాగ్రత్త తీసుకుంటున్నారా? సూపర్ 6 హామీల గురించి ఏం చెప్తారు? ఇవన్నీ ఎవరు ప్రశ్నించాలా? నేను అదే చెప్పేది, మేమందరం చెప్పేది, ప్రతిపక్షం అంటేనే వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. మా గొంతు నొక్కేస్తున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని ఏ విధంగా చూడాలా? మీరందరూ కూడా సపోర్ట్ చేయాలా? ఎందుకంటే డెఫినెట్గా రెండు ఉంటేనే ఒక ప్రోగ్రెసివ్ సొసైటీ వస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ. మేడం గారు, ఒకటి చెప్పండి చివరిగా. ఇప్పుడు మీరు అసెంబ్లీకి వచ్చారు, అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. కేవలం సభ్యత్వం రద్దవుద్దనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. మేము వాయిస్, ఈరోజు గవర్నర్ గారు కూడా వచ్చారు, ఆయనకు మా రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఆయనకు మా సమస్య తెలియాలన్నదే మా ఉద్దేశం. థ్యాంక్ యూ. అంటే ఏదైతే ఈ సంబంధించి ప్రతిపక్ష హోదా తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి దానికి రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు తాము అసెంబ్లీకి వచ్చామని చెబుతున్నారు. అదేవిధంగా కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వాన్ని మెడలు వంచాలంటే మాత్రం ఒక ప్రతిపక్ష హోదా కావాలి, దానికోసం అని మేము అసెంబ్లీకి రావడం జరిగింది, అంతేకాని వేరే విధంగా రాలేదు అని తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, అమరావతి నుంచి.